ఆధ్యాత్మిక మిత్రులారా, విశ్వామిత్ర మహర్షి ప్రేరణతో రాముడు మిథులను కాపాడడానికి ఆసురాస్త్రాన్ని ప్రయోగించాడు. దానివల్ల ప్రాణ నష్టం జరగకపోయినా మహాదేవుని నియమాలకు అది విరుద్ధం కనుక అయోధ్యారాముడు స్వచ్ఛందంగా 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. దానికి సహాయపడమని కైకేయి మాతను ప్రార్థించాడు. దాన్ని ఎలా చేయాలని వారిద్దరూ సమాలోచనలు చేస్తూ ఉన్నారు. అయోధ్య అంటే ఘర్షణ లేని ప్రదేశము. ఏ అలజడి లేకుండా హృదయాన్ని నిలకడగా ఉంచుకోగలిగితే అదే అయోధ్య. ధర్మాధర్మముల యొక్క యుద్ధ భూమి మన హృదయం. ఎలాగ వెళ్ళాలా 14 సంవత్సరాల వనవాసానికని రాముడు అతనికి ఎలా సహాయపడాలని కైకేయి మాత ఆలోచిస్తున్న సమయంలోనే దశరథ మహారాజు శ్రీరాముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయడానికి రాజ్యసభలో ప్రస్తావన తీసుకొచ్చారు. దానికి మంత్రులు, ప్రజలు సమర్థించారు. రాజగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి కూడా నీ ఆలోచన మంచిదే అన్న భావన వ్యక్తం చేశారు. అయితే వశిష్ఠ మహర్షికి తెలుసు, రాముడు 14 సంవత్సరాలు వనవాస దీక్షకు వెడతాడని, పట్టాభిషేకం జరగదని ఆయనకి తెలుసు. అయినా ఆయన ఆలస్యం చేయకు, రాముడు ఎప్పుడు రాజైతే అదే మంచి సమయం అంటూ పుష్యమి నక్షత్రాన్ని సూచిస్తారు. ఇక మంత్రులు, ప్రజలు అందరూ కూడా దాన్నే బలపరచడంతో రామునికి కబురు చేస్తారు. రాముడు సభకు వెళ్ళి తండ్రి గారికి, గురుదేవులైనటువంటి వశిష్ఠ మహర్షికి, ప్రధానమంత్రి అయినటువంటి సుమంత్రులకు నమస్కారం చేసి నిలబడతాడు. దశరథ మహారాజు యొక్క సంకల్పాన్ని వశిష్ఠ మహర్షి చెప్తారు. చెప్తే దానికి రాముడు అంగీకరించాడు. ఎందుకంటే తండ్రి అనేక సంవత్సరాలుగా పాలన చేస్తూ ఆరోగ్యంగా ఉండగా తను రాజు కావడం ధర్మసమ్మతం కాదు అని చెప్పి అతను వాదిస్తాడు. అయినప్పటికీ ఆయన అందరి యొక్క ప్రజాభిప్రాయంతో దాన్ని అంగీకరించవలసి వస్తుంది. ఆ తరువాత వశిష్ఠ మహర్షి ఆ రాత్రి చేయవలసిన దీక్ష గురించి వివరించి ఆయన వెడతాడు. మరునాడు సభలో చేయవలసినటువంటి విధి విధానాల గురించి సుమంత్రుడు సూచించి పెడతాడు. ఆ తరువాత దశరథ మహారాజు ఏమంటారంటే, రామ, మనం ఒకప్పుడు మనల్ని ఇక్ష్వాకు వంశం అని పిలిచేవారు. ప్రస్తుతం రఘువంశం అని పిలుస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, రఘుకుల రీతి సదా పరానజాయ్ పరవచన్నజాయ్ అనే మాటను మనకు రఘు మహారాజు ఇచ్చారు. ఇచ్చిన మాట కోసం ప్రాణత్యాగం అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి నువ్వు రాజుగా ఈ బాధ్యతలు నిర్వర్తించాలి అని చెప్పడం జరుగుతుంది. నగరంలో ఎప్పుడైతే అందరూ రామునికి పట్టాభిషేకం జరుగుతుందన్న మాట తెలిసిందో ఆ మాట మందర వింటుంది. భరతుణ్ణి రాజును చెయ్యాలన్న పట్టుదలతో ఉన్న మందర కైకేయి దగ్గరకు వచ్చి ఆమెను ప్రేరేపిస్తుంది. గతంలో
దేవతలకు సహాయంగా వెళ్ళినప్పుడు, శంబరాసురుని పై యుద్ధానికి వెళ్ళినప్పుడు దశరథునికి గాయమైతే నువ్వు రక్షించావు. ఆ సమయంలో 2 కోరికలు ఇచ్చాడు ఆయన, 2 వరాలు ఇచ్చాడు. ఆ 2 వరాలను ఇప్పుడు కోరుకో అంటుంది. అది ఏంటి? మొదటి వరం ఏంటి? భరతుడు అయోధ్య నగరానికి, కోశల దేశానికి రాజు కావాలి. రెండవ వరం ఏంటంటే ప్రజలు రాముణ్ణి మరిచేటట్టుగా 14 సంవత్సరాల వనవాస దీక్షకు పంపించమని చెప్తుంది. కైకేయి ఏం ఆలోచిస్తుందంటే, కాగల కార్యం గంధర్వులే తీరుస్తున్నారు, రాముడు కోరుకున్నది ఇదే, ఒక మార్గం ఏర్పాటు అయింది కాబట్టి నేను దీనికి ప్రయత్నిస్తాను అన్న భావం ఆవిడకి కలిగింది. కానీ లోకనింద తట్టుకోవడం సాధ్యమా అనే భావంతో ఆమె కోపగృహానికి వెళ్ళింది. కోపగృహాలు అనేటటువంటివి బహుభార్యాత్వం వచ్చినప్పుడు సమాజానికి కొత్తగా వచ్చినటువంటి ఒక విచిత్రమైన పద్ధతి. అది రాజుకు అనేక రాణులు ఉండేవారు. రాజు అందరినీ సంతృప్తిపరచలేకపోతే ఆ రాణి కోపగృహానికి వెడుతుంది. ఆ విషయం దాసి ద్వారా రాజుకు తెలుస్తుంది, అలాగే రాజబంధువులకు కూడా తెలుస్తుంది. వెంటనే రాజబంధువుల సూచనతోటి రాజు ఆ కోరికను తీర్చవలసి ఉంటుంది. ఒక్క రాత్రి గనక రాణి కోపగృహంలో గడిపిందంటే ఆ దేశానికి అరిష్టం అని చెప్పేసి ఆ కాలంలో వాళ్ళు నమ్ముతూ ఉండేవారు. కోపగృహంలోకి వెళ్ళింది. తను అనేక సార్లు చెప్పింది, రాముడు మీ వంశాచారము, జ్యేష్ఠుడు రాజు కావాలని, అంతేకాకుండా అతను దానికి అన్ని విధాలా అర్హుడని ఎన్నోసార్లు చెప్పింది. భరతుడు అదే మాట చెప్పాడు. కానీ లోక నిందకు భయపడుతూ ఆమె భూమి నుండి పీకి పారేసిన లతల నిస్తేజంగా భూమిపై పడి ఉంది. ఈలోగా దశరథుడు తన కార్యాలన్నీ పూర్తి చేసుకుని కైకేయికి ఎంతో ఇష్టమైన రాముని పట్టాభిషేకం జరుగుతుందని చెప్పడానికి ఆవిడ దగ్గరికి వచ్చాడు. దాసుల ద్వారా కోపగృహంలో ఆమె ఉందని తెలిసి కోపగృహానికి వెడతాడు. కోపగృహానికి వెళ్ళి, ఏమిటి నీకేం కావాలి కోరుకో అంటే, ఏమీ అక్కర్లేదు, మీరు అడిగిన ఇస్తారన్న 2 వరాలు ఇస్తే చాలు, కానీ మీరు ఇస్తారని నమ్మకం నాకు లేదు అంటే అప్పుడు రాముడి మీద వాగ్దానం చేస్తాడు. అప్పుడు ఆ 2 కోరికలను కైకేయి మాత బయటికి చెప్తుంది. దానితో దశరథుడు హతాశుడై మూర్ఛపోతాడు. హరి ఓం.